మరొకసారి చేరువచ్చినటువంటి ఆరాధన కూడికకు చేరువచ్చిన సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. ఈనాడు ఈ ప్రభు దినంలో నెహెమ్యా గ్రంథము నుండి 10వ వచనాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనాన్ని ఆలోచన చేద్దాం. 8వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. మరియు అతడు వారితో నిట్లనెను, పదండి, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి పంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందుదురు. దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క ఇశ్రాయేలీలు వారి జీవితంలో ఈ నెహెమ్యా కాలానికి వచ్చేసరికి దేవుని మందిరము లేదు వారికి. ఆ ఇశ్రాయేలీల జనాంగమంతా దేవుని యొక్క స్తుతి గానాలు లేవు. దేవుణ్ణి స్తుతించడం కానీ, దేవుణ్ణి ఆరాధించడం కానీ, దేవుని మాటలు వినడం కానీ 70 సంవత్సరాలు వారికి లేవండి. దేవుని మందిరంలో ఒక పండగలాగా ఆ కుటుంబం అంతా కలిసి ఆరాధించుకునే పరిస్థితులు 70 సంవత్సరాల నుండి లేవండి. 70 సంవత్సరాల వరకు కూడా పిల్లలు దేవుని లేని జీవితంలో గడిపారండి. అసలు దేవుని లేని జీవితంలో పిల్లలు కానీ పెద్దలు కానీ బ్రతికితే వారు ఆనందంగా బ్రతకగలుగుతారా? ఏవో ఇబ్బందుల్లోనూ ఏవో కలతతో బ్రతుకుతారండి. నా మాట అర్థం కాలేదు మీకు? అంటే మనమే ఒక 5-6 సంవత్సరాల నుంచి లేదా 2-3 సంవత్సరాల నుంచి అసలు ప్రార్థన వైపే మనం చూడట్లేదు, ప్రార్థనలకే వెళ్ళట్లేదు. అప్పుడు మన చెవులతో దేవుని మాటలు వినడం లేదు, మనశ్శాంతిగా కూర్చుని కాస్త దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం లేదు, ఆ వాక్యాన్ని వినడం లేదు. అసలు ఆ జీవితం ఎలా ఉంటుందంటే అసలు తృప్తి లేని జీవితం అండి. ప్రశాంతత ఉండదండి. దేవుని సన్నిధిలో ఒక గంట సేపు అలా కూర్చుని ఆయన్ని ఆరాధిస్తే ఆ తెలియని అనుభూతి వేరండి. ఆ ఆనందం కొన్ని కోట్లు ఇచ్చినా సరే ఆ అనుభూతి, ఆనందం దొరకదండి. వీరు ఒకప్పుడు మోసే కాలంలో ఆ అనుభవాన్ని పొందారండి. ఇశ్రాయేలీలందరూ మోసే కాలంలో వీళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళి వారి స్వరాలతో పాటలు పాడి వారి చెవులతో దేవుని యొక్క వాక్యాన్ని విని కొంత సమయం వారి పిల్లలతో అక్కడ గడిపి వారికి కలిగిన తెచ్చి అక్కడ అర్పించి చాలాసేపు అక్కడ కూర్చుని అప్పుడు ఇంటికి ఇళ్ళకి వెళ్ళేవారండి. అయితే కొంతకాలానికి ఏమైందంటే దేవుని మందిరం పాడైపోయిందండి. లేకపోయేసరికి ఒక రాజు వచ్చి వీళ్ళని ఎత్తుకుపోయాడు. 70 సంవత్సరాలు ఒక అన్య దేశంలో ఉన్నారు. ఆ అన్య దేశంలో దేవుని మందిరం అంటేనే లేదు. ఆ 70 సంవత్సరాలు కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ దేవుని గ్రంథాన్ని వినే అవకాశము లేదు. దేవుని సన్నిధిలో ఒక చక్కని పాటలు కానీ ఆ వాక్యాన్ని కానీ ఆనందంగా గడిపే సందర్భాలు లేవండి వారి జీవితాల్లో. దేవుడు 70 సంవత్సరాల తర్వాత కృప చూపించాడు. ఆ బానిసత్వం నుండి, ఆ 70 సంవత్సరాల బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుని మందిరాన్ని మళ్ళీ బాగు చేసుకున్నారండి వాళ్ళే. ఎలాగైనా మనందరం కలిసి చేయి కలుపుకొని మన మందిరాన్ని మనం బాగు చేసుకుందాం, మన మందిరాన్ని మనం శుభ్రం చేసుకుందాం, ఏవేవి పాడైపోయాయో ఆ పాడైపోయినవన్నీ మనం చక్కబెట్టుకుందాం, మరలా తిరిగి దేవుని వైభవాన్ని తీసుకొద్దాం, దేవుని మహిమను చూద్దాం అనే ఆలోచనతో వీళ్ళందరూ చేయి కలుపుకుని దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించుకున్నారండి. ప్రతిష్ఠించుకుని
అప్పుడు ఎజ్రా గారు లేచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు. చూడండి, పై వచనంలో లేకపోతే 8వ వచనంలో 8వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాను చూడండి. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మం ఎదుటనున్న మైదానమునకు వచ్చి ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోసే ధర్మశాస్త్ర గ్రంథము తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున ఫస్ట్ డే చదవబడిన దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఎలా విన్నారండి? ఎందుకు శ్రద్ధతో విన్నారో తెలుసండి? ఎందుకు ఉదయం నుంచి సాయంత్రం దాకా నిలబడ్డారో తెలుసండి? అప్పటి వరకు వారి జీవితాల్లో దేవుని మాటలు వినలేదండి. 70 సంవత్సరాలు దేవుని మాటలు వినలేని ఆ చెవులు, 70 సంవత్సరాల మధురమైన మాటలు చెవిని పడని పరిస్థితుల్లో ఎప్పుడైతే దేవాది దేవుని మాటలు వారి చెవిని పడుతున్నాయో వారిలో తెలియని ఉత్సాహం వచ్చిందండి, తెలియని ఆనందం వచ్చిందండి, బలం వచ్చేసిందండి. ఎప్పుడైతే ఎజ్రా యాజకుడు లేచి జనులందరూ, యాజకుడు రాగానే జనులందరూ లేచి నిలబడ్డారు. లేచి నిలబడి గ్రంథాన్ని విప్పి చదువుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలివిగా విన్నారటండి, శ్రద్ధగా విన్నారటండి. స్త్రీ పురుషులందరూ తెలివిగా గ్రహించారటండి. అంటే అలనాడు వారి భక్తి విధానం ఎంత గొప్పదంటే, మేము ప్రభు సన్నిధిలో మేము దేవుని నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని వింటే అది మాకు బలము అని గ్రహించారండి. మనమండి కూర్చుని వింటే నిద్ర అని గ్రహిస్తామండి. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం 3 దినాలు దేవుని సన్నిధిలో ఆ సువార్త కూడికలు పేరట ఎంత విలువైన మాటలు విన్నామండి, ఎన్ని గొప్ప సంగతులు విన్నామండి. సంవత్సరానికి ఒకసారి ఇలాగున చక్కగా కూడుకుని మనము మన కుటుంబాలతో విలువైన మాటలు తెలివితో వివేకము కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మన చెవిని పెడుతూ ఉంటే ఆ మాటలు విని మనం ఎంత ఆనందించారా లేదా? దేవుడు ఎంత గొప్ప మాటలు తెలియజేశాడో చూడండి. మనం ప్రతిరోజు చదివే గ్రంథమే, కానీ ఆ గ్రంథంలో ఉన్న ఒక్కొక్క విషయాన్ని దైవ సేవకులు చెబుతూ ఉంటే నిజమే, ఇంత అద్భుతమైన వాక్యం మా చెవిని పడిందని మనం ఎంతమంది ఆనందించలేదు? పిల్లలు చక్కగా వచ్చి పాటలు పాడుతూ ఉంటే 10 పాటలు పాడుతానందండి మా అమ్మాయి. సిరి ఏది వచ్చిందా ఉందా? 10 పాటలు పాడతాను నేను. నాకు మైక్ ఎత్తలేదన్న రాత్రి, మొన్న రాత్రి శుక్రవారం రాత్రి కాదు, శనివారం రాత్రే 8 గంటలకు 7 గంటలకు. అంటే ఒక్కొక్కరిలో నేను దేవుని సన్నిధిలో పాటలు పాడాలి, దేవుని సన్నిధిలో వాక్యం వినాలి, కాస్త దేవుని మందిరంలో నా హృదయంలో ఉన్న దుఃఖమంతా ఆ మందిరంలో కుమ్మరించుకుని కాస్త తేలిక చేసుకోవాలి. దేవుడు నా మొర వింటాడు, నా మొర విని ఆయన సహాయం చేస్తాడు, నాకు కృప చూపిస్తాడని ఆశతో వస్తారు కదా. అంతకంటే గొప్పవారండి ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ఎంత దిగజారిపోయారని చెప్పుకుంటామో, ఇశ్రాయేలీలు ఇంత దారుణంగా దేవుని ముందు వ్యవహరించారని మనం చెప్పుకుంటామో, కానీ ఒక్కొక్క సందర్భాల్లో అంతకంటే గొప్పగా వారు వ్యవహరించారండి దేవునిలో. ఎంత దిగజారిపోయారని మనం ఒక సందర్భాల్లో వింటాం. ఇశ్రాయేలీలు ఎంత దిగజారిపోయారు, దేవునికి ఎంత దూరం అయిపోయారు, విగ్రహాల వెంబడి తిరిగారు అని వారిని చాలా తక్కువగా దేవుడు చెప్పాడు. అవి వాళ్ళు చేసిన తప్పుదలు దేవుడు చెప్పాడు. అలా ఉండకూడదని మనం కూడా వింటూ ఉంటాం. కానీ ఇటువంటి సందర్భాల్లో చూడండి, వీళ్ళెంత గౌరవించారో దేవుని యొక్క వాక్యాన్ని. వాళ్ళు ఏం చేశారటండి? అమ్మా ఎన్నో వచ్చును? 3వ వచనం, నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్నా నిలబడున్నారటండి.
అమ్మో ఒక గంట ప్రసంగం ఎక్కువైతే ఈయన ఎక్కువసేపు చెప్పేస్తున్నాడు, బుర్ర తినేస్తున్నాడు అంటారండి. ఒక అర్ధగంట పాటలు ఒకవేళ ఎక్కువైతే పాటలు పాడి పాడి విసుకొచ్చేస్తుంది అంటారండి. దానికి గల కారణం ఏంటంటే, నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను అని గ్రహింపు లేక, అందరూ కలిసి దేవుని స్తుతిస్తున్నాము అని గ్రహింపు లేక, అందరం కలిసి దేవుని మాటలు వింటున్నాము అని ఆలోచన లేకండి. మనకి ఎలా అయిపోయిందంటే అలవాటు భక్తి, అలవాటు పడిపోయిన భక్తి. అంటే రోజు పాడే పాటలే కదా, రోజు వినే వాక్యమే కదా, రోజు జరిగే పద్ధతే కదా అని అనుకుంటున్నాం కానండి, దినదినము నూతనముగా దేవుణ్ణి ఆరాధించాలి అనే ఆలోచన ఎవ్వరికీ లేదండి. దినదినము నూతనంగా ఆరాధించాలి మనస్ఫూర్తిగా అని ఎవ్వరికీ ఉండదండి. కానీ ఈరోజు ఆరాధించాం, మరలా రేపు పొద్దున ప్రార్థన ఉంది, అప్పుడు ఫ్రెష్గా మరింత ఉత్సాహంతో దేవుణ్ణి స్తుతించాలండి. దేవునికి స్తోత్రం, ఇదే పాట ఉంటుంది, దేవునికి స్తోత్రం అనే పాట. నిన్న పాడాం కదా, ఫస్ట్ రోజు ఏమో దేవునికి స్తోత్రం అని పాడతాం, రెండో రోజు దేవునికి స్తోత్రం అంటే నేను పాడేసాం కదా, ఇప్పుడు డల్ అయిపోద్ది అన్నమాట. అంటే ఆ తీవ్రత ఉండదండి, ఆ ఉత్సాహం ఉండదండి. పాడిన పాటే కదా మళ్ళీ పాడుతున్నాం, అంత స్ట్రిక్ట్గా అంత భయంతో పాడాల్సింది ఏమీ లేదులే అని అనుకుంటాం. కానీ దేవుణ్ణి ఆరాధించడం అనేది ఎప్పటికప్పుడు నూతన శక్తితో, నూతన బలంతో, అందుకంటాడండి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి సేవించాలంటే, పూర్ణ అంటే ఫుల్లీ యాక్టివ్ అన్నమాట అండి, పూర్ణ ఉత్సాహం. అలవాటు భక్తి కాదండి. చాలామంది ఆదివారపు క్రైస్తవులు అంటారండి. అంటే మన చోటే కదండి, చాలా సంఘాల్లో సేవకులు చెప్పేది ఏంటంటే, ఏండి మా సంఘంలో ఆదివారపు క్రైస్తవులు ఎక్కువండి అంటారండి. ఆదివారపు క్రైస్తవులు అంటే ఏంటమ్మా? ఏమన్నా ఆదివారపు క్రైస్తవులు అంటే ఏంటండి? అది తీసుకోండి, కొంచెం గాలి వస్తుంది. ఆదివారపు క్రైస్తవులు అంటే ఏంటమ్మా? ఏమండి విమల్ గారు, ఆదివారపు క్రైస్తవులు అంటే ఏంటండి చెప్పండారా అమ్మా? ఆదివారం వస్తే ప్రార్థనకి వెళ్తాం, ఇంకా మిగతా రోజుల్లో శుక్రవారం కానీ లేదా ఏదైనా కృతజ్ఞత గుడి కానీ ఏదైనా మాకు సంబంధం లేదు. ఆదివారమే మాకు భక్తి, ఆదివారమే దేవుడు, ఇక మిగతా సమయంలో. కానీ వీళ్ళు ఎలాగా ఎంత నిలబడ్డారు అని అంటే, ఎంత గొప్ప దేవుని దగ్గర ఎంత మెప్పు పొందుంటారండి వీళ్ళు. దేవుని దగ్గర ఎంత అభిమానాన్ని దేవుని దగ్గరే మనుషుల దగ్గర అభిమానాన్ని సంపాదించుకోవడానికి ఆశపడుతూ ఉంటాం. కానీ దేవుడు నన్ను మెచ్చుకోవాలి, దేవుడు నన్ను అభినందించాలి అనే ఆలోచనతో మనం ఎవ్వరమో దేవుణ్ణి ఆరాధించాం. కానీ వీళ్ళు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును, ఎవరెవరండి వీళ్ళు? స్త్రీలు పురుషులు కూడా నిలబడిపోయారటండి. ఇప్పుడు నిలబడక్కర్లేదు కానీ కూర్చుని శ్రద్ధతో వాక్యం వింటే ఎంత గొప్ప సంగతో. కానీ ఏంటో తెలీదు, సాతానుడు ప్రేరణకు లోబడిపోతాం అన్నారు కదా రాత్రి వాక్యంలో. దేవుని ప్రేరణ ఉంది, సాతాను ప్రేరణ ఉంది. దేవుని ప్రేరణేమో నా మాటలు విను అంటే, సాతాను ప్రేరణేమో ఈ రోజు వినే కదా కాసేపు పొడుగో అంటది, నిద్రపో అంటదండి. అప్పుడు కునుపోట్లు వస్తూ ఉంటాయి, దాన్ని జయించలేం. కానీ వీళ్ళు ఏం చేశారంటండి, నిలుచున్న ఆ స్త్రీ పురుషులు తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించుచూ వచ్చాను. ఎలా వినగలిగేవారటండి వీళ్ళు? స్త్రీ పురుషులు ఇక్కడ కింద కూర్చున్న లేదా అక్కడ ఎదురుగుండా నిలబడి ఉన్న స్త్రీ పురుషులు ఎటువంటి వారటండి? తెలివి గలవారటండి. వినే విషయంలో తెలివి గలవారటండి. వినే విషయంలో తెలివేటండి. ఫర్ ఎగ్జాంపుల్, పంచాయతీ నుండి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది,
మీ 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 ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి పథకం అవలంబిస్తుంది. పేద ప్రజలందరికీ, దళితులందరికీ, ఎవరెవరైతే రేషన్ కార్డులు ఉన్నాయో ఆ రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏమండి నెలకు ఒక 2,000 రూపాయల రేషన్ కార్డులో వేస్తున్నారు. మీరు ఆధార్ కార్డు జిరాక్స్ ఒక ఫోటో పట్టుకుని వెళ్ళండి అని చెబుతూ ఉంటాడు. ఈ వీధిలో ఆ మాట వినపడదు. ఏ మాట? ప్రభుత్వం పథకం అనౌన్స్మెంట్ చేసింది, ఆ పథకం కావాలి. అప్పుడు ఏం చేద్దామంటే, అప్పుడు అంట్లు తోముతున్నప్పుడు కీసి శబ్దం ఆపేసి, అంటే అంట్లు తోముతున్నప్పుడు సౌండ్ వస్తుంది కదా, అంట్లకి తగిలి ఈ సరికి వినపడతలేదు. పథకం అంటున్నాడు, 2,000 అంటున్నాడు, నెల అంటున్నాడు. ఒక బాబు ఇదేదో తేడా, ఇదేదో మళ్ళీ మిస్ అయితే మనం మిస్ అయిపోతాం అని చెప్పేసి ఎక్కడ పనులు అక్కడ పెట్టేసి ఏంటక్క ఏదో చెప్తున్నారు అని జాగ్రత్తగా వింటామండి. ప్రతీది వింటాం. ఆ మూల ఉన్నప్పుడు వింటాం, దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా స్పష్టంగా వింటాం. పైగా ఏమేమి పట్టుకెళ్ళాలో కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి వింటామండి. వీటి విషయంలో ఉన్నటువంటి తెలివి దేవుని దగ్గర ఉండదండి. దేవుని దగ్గర ఉండదండి. కానీ వీళ్ళు వినేవారటండి. ఇశ్రాయేలీయులు ఎలా విన్నారటండి? తెలివితో విన్నారటండి. ఎందుకు దేవుని యొక్క వాక్యం దగ్గర తెలివి కావాలి అని అంటే, సాతానుడు ఆ వాక్యాన్ని ఎత్తుకుపోయే అవకాశం ఉందండి. దేవుని యొక్క వాక్యం ఏమండి ఆ చెవిలో చొరబడినా నిలబడకుండా పోయే అవకాశం ఉందండి. అందుకనే చాలా శ్రద్ధతో, చాలా వివేకంతో, అంటే తెలివితో వాక్యం వినాలండి. ఏ మాట వస్తుందో ఆ మాట నేను గుర్తుపెట్టుకుంటే అది నాకు ఉపయోగపడుతుంది కనుక ఏ మాట వచ్చినా సరే నేను దాన్ని సైడ్ చేయకూడదు, పక్కన పెట్టకూడదు. ఆ మాట, ప్రతి మాట వినాలని వీళ్ళు తెలివితో విన్నారటండి. తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో విన్నారు. ఎందుకు తెలివితో విన్నారు, ఎందుకు శ్రద్ధతో విన్నారంటే కరువైపోయింది. ఏం కరువైపోయింది? వాక్యం కరువైపోయిందండి. ప్రార్థన లేవు వారి జీవితాల్లో. మనశ్శాంతి లేదండి, నలిగిపోయారండి. పిల్లలు పెద్దలందరూ నలిగిపోయారండి. వారు అనుదిన జీవితంలో దేవుడు లేడండి. ఎప్పుడైతే ఒక మందిరం, చక్కని మందిరం ఉండి ఆ మందిరంలోకి వచ్చి దేవుని మాటలు వినడం మొదలుపెట్టారో వారు ఎంత శ్రద్ధతో విన్నారో. ఏడ్చేశారటండి కింద. ఆ మాటలు విని, దేవుని మాటలు వింటూ ఏడ్చేశారటండి. ఎనిమిదవ వచనంలో, లేకపోతే 5వ వచనం నుంచి చదువుతున్నా చూడండి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ నిలబడిరి. ఎజ్రా అంటున్నాడు, మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కారము చేసిరి. జనులు ఇలాగూ నిలవబడుచుండగా యోషువ, బానీ, సెరబ్య, యామీను, అక్కూబు, సబ్బేతు, హోదియా, మయసేయ, కెలీటా, అజర్య, యోజాబాదు, హానాను, పెలయాలను, లేవీలను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. ఎంతమంది చెప్పారండి? లెక్కట్లేదు అక్కడ. ఎంతమంది చెప్పారో, చాలామంది చెప్పారట. వాళ్ళందరూ వివరిస్తున్నారట. మనకి ఒకరు వివరిస్తే, ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి కృతజ్ఞత కూడికల్లో ఒక 6 పాస్టర్లు వస్తూ ఉంటారు. లేదా ఆదరణ కూడికలో చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు ఆదరణ కూడికి పెట్టుకుంటారు కదా, అప్పుడు అందరూ సేవకులు వస్తారు. సేవకులు వచ్చి అందరూ మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళ వాక్యం బాగానే అంటాం, రెండో వాళ్ళది బాగానే అంటాం, మూడో వాళ్ళది బాగా అంటాం, 4వ ఆయన మాట్లాడేసరికి తీసుకొచ్చేద్దండి. ఇంకెన్నిసార్లు చెప్తారు, ఇంకెంతమంది చెప్తారు, ఒకళ్ళు చెప్తే సరిపోతే అంటారు. పక్క నుంచి టైం అయిపోతుంది, భోజనాలే పెట్టాలా, లేకపోతే ఈయన దగ్గర కూర్చోవాలా అంటారండి. ఎంతమంది మాడితే 4, 3, 5 మాట్లాడితే విసుకొచ్చేద్దండి. ఏంటో తెలియదండి. ఆ స్వభావం మనకు అలవాటు అయిపోయిందండి. ఏ స్వభావం అంటే, ఒక్క గడి కూడా దేవుని యొక్క మాటలు వినలేనటువంటి ఆ బలహీనత వచ్చేసిందండి. ఆ బలహీనత పెట్టేది సాతానుడేనండి. దేవుని మాటలు వినే శక్తిని ఆ సాతానుడు తీసేస్తాడండి.
అందుకే ఈనాడు సంఘాలలో చాలామంది సేవకులు వాక్యం మీద దృష్టి పెడతలేదండి, వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదండి. కాస్త మనుషుల్ని ఆ పాటతోనో ఆ మాటతోనో ఒక పావుగంట గడిపి స్తుతించండి 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 హల్లెలూయా స్తుతించండి స్తుతించండి స్తోత్రం స్తోత్రం అంటూ ఓ పావుగంట దాటేసి మళ్ళీ ఆరాధన పేరుతో పాట పాడుతూ కాస్త 10 నిమిషాలు దాటేసి అప్పుడు మళ్ళీ ప్రసంగంలోకి వెళ్ళి ఓ చిన్న స్టోరీ తీసుకొచ్చి లేదా ఓ సాక్ష్యం తీసుకొచ్చి పలానా చోట ఇప్పుడు సాక్ష్యం ఇప్పుడు ఇంతకు లేట్ ఎందుకు అయింది అనుకున్నారా? వద్దులే, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు, అక్కడ చెప్తారు మీరు. ఏమండి, మాకు ఎదురవుతూ ఉంటారండి, ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తారండి. ఆ సాక్ష్యం చెప్తుంటే ఒక గంట అయిపోద్దండి. ప్రసంగం ఇంక వాక్యం ఏమి ఉండదండి, హెచ్చరిక ఏమి ఉండదండి. మన హృదయానికి హెచ్చరిక ఉండాలండి, మన మనసుకు హెచ్చరిక ఉండాలి. ఏమండి, చిన్నప్పటి నుంచే మన స్వభావం అటండి మూర్ఖ స్వభావం అట. చిన్నప్పటి నుంచే మన స్వభావం ఎటువంటిదటండి? మూర్ఖ స్వభావం అటండి. ఇప్పుడు ఇనుముంది అంటే కత్తి ఉంది, ఆ కత్తిని నూరుతూ ఉంటేనే పదును వస్తుందండి. దాంతో నువ్వు ఇక్కడే ఉండమ్మా, నిన్నేమి బాధ పెట్టను, నిన్ను తోమను, నిన్ను కడగను, నిన్ను నూరను, నువ్వు అలాగే ఉండు బంగారు తల్లి బుజ్జి తల్లి అంటే ఏం నరుగుతుంది? అది నరుగుతుందండి. ఉపయోగపడుతుంది, దేనికైనా ఉపయోగపడుతుందా? పిచ్చి మొక్క కూడా కొయ్యలేవు దాంతో. ఓ పిచ్చి మొక్క కొయ్యగలమండి? కొయ్యలేము. అలా కత్తి దేనికి? కొడవలు ఒకదానికి, కత్తి ఒకదానికి, గొడ్డలు ఒకదానికి. కొడవలేమో చిన్న చిన్న మొక్కలు కోయడానికి, కత్తి ఏమో పెద్ద పెద్ద మొక్కలు కోయడానికి, గొడ్డలేమో మానులు కోయడానికి. చిన్న మొక్క కొయ్యాలన్నా, పెద్ద మొక్క కొయ్యాలన్నా, మ్రాను కోయాలన్నా కత్తి ఏం చేయబడాలి? ఆ ఇనుపు పనిముట్టు ఏం చేయబడాలి? రాడుతో. మామూలు రాడు కాదండి, అది మామూలు రాడు కాదండి. దానితో తోమితేనే పదన వస్తుందండి. నా వాక్యము సుత్తి వంటిది కాదా? చూడండి, బండను పగలగొట్టగలిగే సుత్తి వంటిది కాదా? నా వాక్యము సబ్బు వంటిది కాదా? సబ్బు చిన్న చిన్న ముక్కలు అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా నాచు దగ్గర పెట్టండి, నాచు దగ్గర పెట్టండి, తోమొద్దు ఏమని అక్కడ పెట్టండి. దానిలో ఉన్న యాసిడ్ నాచుని మటుమాయం చేసేద్దండి. మీరు తోమక్కర్లేద్దాం, అక్కడ పెట్టండి, ఒకసారి ట్రై చేయండి. అది అలా ఉండి ఉండి దానిలో ఉన్న ఆ కెమికల్ రిలీజ్ అయ్యి మొత్తం ఎగిరిపోతుంది. మరి మనం ఒంటి సబ్బులో ఎంత యాసిడ్ ఉంటుందో తెలుసండి? జస్ట్ అలా పెట్టి ఇలా తోమగానే మురికంత ఎక్కడి నుంచి ఎందుకు ఎగిరిపోద్ది? అంత యాసిడ్ ఉందండి. 2 నిమిషాలు ఒక క్షణంలో మురికిని వదిలించేంత శక్తి ఉందండి. అంటే దేవుని యొక్క వాక్యం అనుదినము జోలపాటగా ఉండకూడదండి, సరిచేసేదిగా ఉండాలండి. వాళ్ళటండి ఏడ్చేశారటండి. ఎందుకు ఏడ్చేశారట చూడండి, చదువుతున్నాం కదా, ఒకసారి చదువుదాం. అప్పుడు ఎస్రా అందరికంటే ఎత్తుగా నిలబడి, ఏమండి ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ నిలబడి ఎజ్రా మహాదేవుడని అదంతా చదివేశాం కాబట్టి 8వ వచనం చదువుతామండి. ఏమండి, ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా. ఏమండి, మీరు ఎప్పుడైనా ఒక వాక్యం చెబుతున్నప్పుడు మీకు ఎవరికైనా కాస్త కంటంట నీరు పడ్డదా? ఒక్క మాట నాకు డౌట్ అండి, అంత నాకు తెలుసుకోవాలి కొంచెం. ఎవరైనా ఏమండి ఓసారి మీరు 10 రోజులు మీటింగ్స్ పెట్టారు కదా, అప్పుడు పలానా ఆయన వాక్యం చెప్పారండి, నిజంగా నా గురించి చెప్పారనిపించిందండి, ఏడుపు వచ్చేసిందండి. ఏమండి, మీరు రోజు ప్రసంగం చెప్పారు కదా, ఆ ప్రసంగంలో నాకు చాలా బాధ కలిగిందండి, నేను దుఃఖపడ్డానండి. ఈ 3 రోజుల్లో ఏమండి ఆ వాక్యం నన్ను కదిలించిందండి, నా బ్రతికెందుకు నేను ఏడుస్తున్నానండి అన్న వాళ్ళు ఎవరైనా ఒక్కసారి చేతి ఎత్తండి. నేనేమీ అనుకోను. మీరు 1 2 3 4 5 6 7 8 9 ఏడ్చారమ్మా? ఏడ్చారండి? ఏడవాలండి. ఏమండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేయను. దుఃఖం లేకుండా నీ బ్రతుకులో మార్పు అనేది రాదండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే ఏంటంటే దేవుడికి నువ్వు కావాలని
ఆయన చిత్తంలో నువ్వు ఉన్నావు. ఆయన మాట చేత నిన్ను కదిలించి నీ ఇష్టపూర్వకంగా ఆయన దగ్గరికి నడిపించడానికి ఆయన మాట చేత నీలో దుఃఖాన్ని పుట్టిస్తాడండి. అమ్మా, నువ్వు తప్పు చేస్తున్నావు, అది నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు కావాలి తల్లి, నువ్వు పరిశుద్ధంగా ఉండు అని చెబుతున్న మాట కదిలించి, అయ్యో నేను పాపిగా ఉన్నానే దేవా, నన్ను క్షమించి ప్రభువా, నా పాపాన్ని బట్టి నువ్వు ఎంతో దుఃఖిస్తున్నావు నాయన, నన్ను బట్టి నువ్వు దుఃఖించకూడదు నాయన, నేను ఆ పాపం చేయను అని ఏడుస్తూ దేవుని సన్నిధిలో కన్నీరు పెడితే మామూలు మనస్సు రాదండి, మెత్తని మనసు మారుతుందండి. నిన్న శుక్రవారం నాడు ఉదయం ఏడ్చేసానండి. అక్కడ కూర్చున్న మూల కూర్చుంది ఏడ్చేసానండి. సేవా పరిచర్యలో వ్యతిరేకమైన మాటలు వస్తాయి, సేవకుల్ని బాధ పెడతారు అనే మాట వచ్చింది చూసారా. నేను బాధపడిన సందర్భాలు గుర్తొచ్చి, నాయనా నీ కోసం నేను ఏడ్చాను ప్రభు, నీ సేవ కోసం, నా పిల్లల కోసం కాదు, నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం కాదు, నీ కోసం ఏడ్చాను నాయన. నీ సేవలో ఎన్నో మాటలు నేను అనుభవించాను తండ్రి, నేను ఏడ్చానండి. అందుకని వీళ్ళు ఏడ్చారటండి, దేవుని మాటలు విని ఏడ్చారటండి. వాళ్ళ స్పందన ఎలా ఉందో చూడండి. అక్కడ వాళ్ళ స్పందన ఏమండి, విని ఏడవ మొదలు పెట్టగా ఎందుకు ఏడ్చారు అని అంటే, దేవుని మాట వినబడుతుందండి. ఇన్నాళ్ళ నువ్వు నాకు దూరంగా ఉన్నావు, నువ్వు చేసిన పాపాన్ని బట్టే కాదా నిన్ను వదిలేస్తా, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నేను 70 సంవత్సరాలు నాకు దూరంగా ఉంచాను, నువ్వు నన్ను ప్రతి విశ్రాంతి దినాన్ని ఆరాధించాలి, ప్రతి దినము నా మాటలు వినాలి, అటువంటిది నువ్వు 70 సంవత్సరాలు నువ్వు దూరంగా ఉన్నావు, అందుకే నిన్ను వదిలేశాను అనే భావం వస్తుంది చూసారా. ఆ భావం నుంచి ఏడుపు వచ్చేసిందండి వాళ్ళకి. అంటే ఇది ఎప్పుడు జరుగుతుందంటే, వాక్యం వింటున్నప్పుడు అది నా కోసమే అని మనం అంగీకరించగలిగితే, దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వగలిగితే ఏం చేయాలండి, దాంట్లో మనం ఇన్వాల్వ్ అయిపోవడం అంటే దాంట్లోకి దూరిపోవడం అండి. కొంతమంది చూడండి సీరియల్లో దూరిపోతారు చూడండి, కొంతమంది చూడండి లీనమైపోవడం అండి. ఇన్వాల్వ్మెంట్ అంటే అందులోకి లీనమైపోవడం అండి. సీరియల్ చూస్తుంటే ఆ పాపం అమాయకురాలైన అత్తగారిని అమాయకురాలైనటువంటి అత్తగారిని ఒక మూర్ఖురైనటువంటి కోడలు కాస్త బాధ పెడుతూ ఉంటుంటే, అయ్యో కోడల్ని ఏడిపించేస్తుందమ్మా ఈ దిక్కుమాలు కోడలు, అత్తగారిని ఏడిపించేస్తుందమ్మా ఈ దిక్కుమాలు కోడలు అని ఏడ్చేద్దండి ఇవిడి. అంటే వాస్తవానికి అత్తగారిని ఇంకో అత్తగారిని అంటే ఆ లోపల అత్తగారు చూస్తున్న ఈవిడ కూడా అత్తగారే, అందుకని ఆ అత్తగారి గురించి అత్తగారు ఎడుతుందండి. అంటే ఏమైందంటే, నేను అత్తగారిని ఆవిడే అత్తగారే పాపం అది ఎంత హింసించేస్తుందో చూడమ్మా, నేను బాధలు పడుతున్నాను ఆవిడ బాధపడుతుంది, ఇన్వాల్వ్ అయిపోయిందన్నమాట అండి. ఇన్వాల్వ్ అయిపోతారండి ఇలాగన్నమాట అండి. ఇలాగా ప్రతి సందర్భాల్లో అంటే కేవలం లోక సంబంధమైనటువంటి దుఃఖం అటండి మరణాన్ని కలుగు చేస్తుందటండి. మీకు అర్థమైందండి? దైవ చిత్తానుసారమైన దుఃఖమేమో మనకి రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది, లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుందటండి. అక్కడ ఉందండి, ఆ కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుందండి. చదవక్కర్లేదు, అయిపోయింది, టైం అయిపోయింది, ముగించేసుకుందాం అమ్మా. అంటే వీరిలో దుఃఖం వచ్చిందనమాట అండి, వీరిలో దుఃఖం వచ్చిందండి. అంటే లోక సంబంధమైన దుఃఖం అంటే ఏంటనేమో, నాకు అది లేదు ఇది లేదు, ఎలాగైనా సరే అది కావాలి ఇది కావాలని ఏడవడం. ఏమున్నా లేకపోయినా దేవుడున్నాడని దేవుళ్ళో దుఃఖపడితే అది మనకు మారు మనసును కలిగి చేస్తుంది. వీళ్ళు ఏడ్చి దేవుని సన్నిధిలో బలం పొందుకున్నారటండి. అమ్మా 9 చదువుదాం, లేకపోతే జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథ మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, అధికారైన నెహమ్యాయు యాజకుడును శాస్త్రినగు ఎస్రాయిను జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు,
ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసను భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమి సిద్ధము చేసుకొనని వారికి పంతులు పంపించడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమైన మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. ఏమండి, ఈయనటండి అక్కడేమో ఏడుస్తున్నారు వీళ్ళు, ఈయనేమంటున్నాడు, మీరు ఆనందిస్తున్నారు కనుక మీరు బలం పొందుతారు అంటున్నాడండి. ఇదేంటండి, ఒక వైపు నుంచి ఏడుస్తుంటే మీరు బలం పొందుదురు, మీ ఆనందాన్ని బట్టి బలం పొందుదురు అని అంటున్నాడేంటండి. అర్థం కాలేదండి మీకు? అర్థమైందా లేదండి? ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారండి, వాక్యం వింటూ ఏడుస్తుంటుంటే ఈయన అంటున్నాడు, మీరు యెహోవా యందు మీరు ఆనందిస్తున్నారు, ఆ ఆనందమే మీకు బలం అన్నాడండి. ఏడుస్తుంటుంటే ఆనందిస్తున్నారు అన్నాడేటండి. అమ్మా, ఏడుపు మేలు జరిగిందని ఏడుస్తున్నారా, కీడు జరిగిందని ఏడుస్తున్నారా? అంటే అమ్మగారు అత్తగారింటికి పంపించేస్తుంది కూతుర్ని అత్తగారింటికి పంపించేసిన తర్వాత చాలా రోజుల తర్వాత కూతుర్ని చూస్తుంది. చూడగానే ఏం చేస్తుందండి, పకాల నవ్వులి వచ్చావా దా అంటదా, ఏడుస్తుందండి, ఏడ్చేస్తుందండి. వచ్చింది నా కూతురు వచ్చిందని ఏడ్చేస్తుంది. అలా నేను ఏడ్చానండి నా కొడుకుల కోసం నేను ఏడ్చానండి. హాస్టల్కి దించేస్తుంటే అంటే ప్రతి ఆదివారం అందరి పిల్లలు తల్లిదండ్రులు వెళ్తారు. మేము వెళ్ళేవాళ్ళం కదా, నా ఆదివారం కదా, ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కదా. పాపం ఆడిని చూస్తే జాలేసేద్దండి నాకు. పాపం అలా ఊపు పెట్టి అలా ఉంటాడు, అంతేనండి. అందరూ వెళ్తారు, మేము వెళ్ళాం. అలా ఉండేవాడండి. ఏడుపు వచ్చేద్దండి. ఎందుకు ఏడుపు వస్తుంది? ఆ చూసి ఆనందించి కొన్ని రోజులు నా దగ్గర ఉండమ్మా, కొన్ని రోజులు నా దగ్గర ఉండే కొంచెం బెంగ తీరుతుంది అని ఏడుస్తారండి. వీళ్ళు ఆ వాక్యం విని, దేవా నీకు దూరం అయిపోయాం, ఇంకెప్పుడు మీకు దూరం అవుతండ్రి, ఇది మాకు ఆనందం, మీలో ఉండడం మాకు ఆనందం, మిమ్మల్ని విడిచిపెట్టాం, మేము విడిచిపెట్టాం, ఇంకా ఈనాళ్ళు మేము పాపం చేసిన దాన్ని బట్టి మీకు దూరం అయిపోయాం, ఇంకెప్పుడు పాపం చేయం, ఇంకెప్పుడు దూరం అవ్వం, మీకు పాపం చేయకుండా మీ మందిరంలోనే మీకు లోబడి మిమ్మల్ని ధ్యానిస్తూ మీ సన్నిధిలో ఆనందిస్తూ మేము బ్రతుకుతాము తండ్రి అని ఏడుస్తున్నారు. చూసారా, మీరు ఆనందించండి, ఆ ఆనందమే మీకు బలం అన్నాడు అన్నమాట అండి. అదేనండి దుఃఖం, అదండి దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఏమండి చూడండి, అక్కడ 17వ వచనం చూడండి. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలో కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగు చేసి ఉండలేదు. ఇన్నాళ్ళ వరకు అసలు అలా చేయలేదటండి వీళ్ళు. ఎలాగా? లేచి నిలబడి దేవుని గౌరవించి ఆయన ఆరాధిస్తూ ఆయన వాక్యం వింటూ ఆయన సన్నిధిలో వారి హృదయాన్ని కుమ్మరించి ఏడ్చి ఎంత ఆనందిస్తూ బలపడ్డారో ఆ సన్నివేశం అస్సలు వారి జీవితంలో ఎప్పుడో జరిగిందట, మరలా ఇప్పుడు జరిగిందట. యెహోషువ ఉన్నప్పుడు జరిగిందటండి. అలాగా ఎక్కడ యెహోషువ, ఎక్కడు బబులోను చెర, ఎక్కడ యెహోషువ, ఎక్కడ అంటే 70 సంవత్సరాల వరకు వారు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించలేదండి. ఇలా జరగలేదు, ఆలస్యమైపోయింది. ఇలా ఆలస్యమైపోయిన కారణాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారట, యెహోషువ దినములు మొదలుకొనేది వరకు ఇశ్రాయేలు అలాగూ చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. దేవుని సన్నిధిలో గడపడం సంతోషం అండి, దేవుని సన్నిధిలో గడపడం ఆనందం అండి. ఈ 3 రోజులు ఎంతమంది ఆనందించారో నాకు తెలియదు, నేను ఆనందించానండి. దేవుని సన్నిధిలో ఆనందిస్తే మనం బలం పొందుకుంటామండి. కాబట్టి ఈ ఇశ్రాయేలీయులు దేవుని మందిరం అంటే అంత ప్రాణంగా ప్రేమించారండి. ఈ రోజున మనం కూడానండి, దేవుడు వాళ్ళు 70 సంవత్సరాల్లో చెరలు ఉన్నారు, ఈ రోజున మనం 70 సంవత్సరాలే బతుకుతాం. ఈ 70 సంవత్సరాల్లో ఉన్న ఆయుస్సులో ప్రభు సన్నిధిలో ఆనందిస్తే, ప్రభు సన్నిధిలో దుఃఖిస్తే, ప్రభు సన్నిధిలో గడిపితే ఆ జీవితమే వేరండి. ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు నేల రాలిపోతామో తెలియదు. ఈ లోపలనే ప్రభు సన్నిధి ఎప్పుడు ఏర్పరచబడితే అప్పుడు దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు, మనల్ని స్వీకరిస్తాడండి.
కానీ మనమేమో లోకానుసారమైన దుఃఖంలోనే ఉన్నామండి. ఆ బాధ, ఈ బాధ, ఆ ఇబ్బంది, ఈ ఇబ్బంది, ఆ పని, ఈ పనిని దేవుణ్ణి వదిలేసుకుంటానే బతుకుతున్నామండి. కనుక మనం దేవుణ్ణిలో ఆనందిద్దాం, దేవుణ్ణిలో బలపడదాం, దేవుణ్ణిలో దుఃఖపడదాం. అదే మనకి దీవెన, అదే మనకి ఆశీర్వాదం. ఇలా